జనాభా లెక్కల సేకరణ అయితే జరగబోతోంది. ఇందులో వ్యక్తి పేరు, ఇంటి యజమాని, స్త్రీ లేదా పురుషుడు, పుట్టిన తేదీ, వయసు, ప్రస్తుత వైవాహిక స్థితి, వివాహమై ఎంత సమయం, భార్య ఆర్ భర్త పేరు, జాతీయత, అట్లాగే మతం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగ, కులం కూడా ఏది మీ కులం అన్నటువంటిది అడగబోతున్నారు. తండ్రి వివరాలు, తల్లి వివరాలు, వైకల్యం స్థితి, మాతృభాష, తెలిసిన ఇతర భాషలు, అట్లాగే అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత స్థితి, విద్యా సంస్థల్లో హాజరు ప్రస్తుత స్థితి, సాధించిన అత్యున్నత విద్యాస్థాయి, విద్యాశాఖ విభాగం, ఉపాధి ఆర్థిక కార్యకలాపాలు ఎలా ఉన్నాయి, వలసలు, నివాసం ఏంటి, సంతాన సాఫల్యం, కుటుంబం మహిళలకి ఎంతమంది పిల్లలు, ఏంటి పరిస్థితి, అట్లాగే ఆరోగ్యం, గుర్తింపు, ఇవన్నీ కూడా ఇప్పుడు సెన్సెస్లో పెట్టబోతున్నారు. జనాభా లెక్కలో తొలిసారిగా కుల వివరాలు సేకరించబోతున్నారు. 40 ప్రశ్నలతో జాబితా తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది వాటిని.